హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నా. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని ఎంతగా అనుకున్నాను. ఏమిటి చూస్తున్నాను, ఎంతగా అనుకున్నాను, ఏమిటి చూస్తున్నాను. పన్నీటి బ్రతుకులో నా కన్నీటి మంటలాయే రాణి రణెమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా. రాణి రణెమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మా. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకోటి షార్ట్లో పెట్టాను. అద్దం మనం ఎటువైపు చూపిస్తే అదే కనిపిస్తుంది. మన ముఖం చూపించామనుకో మన ముఖమే కనిపిస్తుంది. మన ఈపు చూపిస్తే ఈపే కనిపిస్తుంది. అలాగే కట్టుకున్న భార్యను కూడా ప్రేమిస్తే ప్రేమిస్తుంది, తిడితే ఎదురు తిరుగుతుంది. కరెక్టా కాదా? తిట్టొద్దు అమ్ములు, తిట్టకుండా చూసుకోండి మంచిగా. భార్యలు బాగా ప్రేమిస్తేనే మిమ్మల్ని కూడా బాగా ప్రేమిస్తారు. అది సంగతి. వాళ్ళ అమ్మోళ్ళని గౌరవించండి, మీ అమ్మోళ్ళని గౌరవించేలా చేయండి. కరెక్టా కదా? వాళ్ళ అమ్మోళ్ళని మీరు గౌరవించలేదనుకో మీ అమ్మోళ్ళని కూడా గౌరవించరు. వాళ్ళ అమ్మోళ్ళని మీరు గౌరవించండి, మన అమ్మ నాన్న గౌరవించేలాగా చేయండి. ఇది ఎంత బాగుంది కదా? అబ్బాయిలు జాగ్రత్త. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, చూడగలరు, వదిలించుకోగలరు. నేను అలా లేనులే, కానీ చెప్తున్నా ఈ రోజులను బట్టి. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చినాయి కదా, అట్లా తయారయ్యారు ఆడవాళ్ళు ఆడ. అందుకే మీకు చెబుతున్నా, అమ్మాయిలను జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో మన అమ్మ నాన్న కూడా జాగ్రత్తగా చూసుకునేది. ఓకేనా? నేను ఎందుకు చెబుతున్నా అంటే మీ మంచిగా చెబుతున్నా. ఏమన్నా సరదాగా అటు పోదామన్నప్పుడు తీసుకుపోండి, తీసుకుపోకుండా ఉండబాకండి. ఎక్కడికి తిప్పడం, ఎక్కడికన్నా పోదామంటే వద్దు వద్దు అంటాడు. వాళ్ళు వద్దు అంటే మీరు తీసుకుపోబాకండి. బలంతా తీసుకుపోయి అలవాట్లు చేయొద్దు. ఇదైతే కరెక్ట్ నేను చెప్తుంది. భార్యలు వద్దు అన్న కాడికి వద్దు, నేను బయట తిరగటం నాకు ఇష్టం లేదంటే తీసుకుపోవద్దు. తీసుకుపోయి అలవాటు చేసి నేర్పించినాక, అలవాటు అయిపోయినాక వెళ్దాం అంటారు. వాళ్ళకి అలవాటు లేనిదాన్ని మీరు చేసి మీరు ఎక్కువ నొప్పులై తలగిరుకునే కన్నా ముందుగానే అలవాటు లేదు కదా, ఇంట్లో ఉంటానన్నప్పుడు ఇంట్లో ఉంచండి. మీరు వెళ్ళిరండి బాయ్స్. ఓకేనా? భార్యని ఎలా మలుచుకోవాలో ఎలా తెలుసుకోవాలో నాకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెబుతా డౌట్. ఓకేనా? ఎందుకంటే భార్య అంటే ఎవరు? అమ్మ అయితేనేమో ఎట్టయినా భార్య అయినా అమ్మ అయింది, కానీ అమ్మ అయితే భార్య కాదు కదా. అందుకని భార్యల్ని గౌరవించండి. ఇది పురుష సమాజానికి నేను ఇస్తున్న విన్నపం. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. కామెంట్స్లో నేను మీకు రిప్లై ఇస్తా ఇంకొక వీడియో ద్వారా. ఒకవేళ కామెంట్స్లోనే రిప్లై అయినా ఇస్తా, లేదంటే ఇంకొక వీడియో అయినా చేసి పెడతా. మీకు ఇంకొక వీడియో ఏమైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ నాన్నలో. ఎందుకు చదువుతానంటే మీ మంచికే. ఇవాళ రేపు ఎలా ఉందంటే కాలం ఫాస్ట్ జనరేషన్ అయింది. నువ్వెంతంటే నేనంతా. నువ్వు జాబ్ చేస్తావు, నేను జాబ్ చేస్తాను. నువ్వు అమ్మ నాన్నకే పుట్టు, నేను అమ్మ నాన్నకే పుట్టా. ఈ డైలాగులు వస్తున్నాయి అందరికీ, ఎవరికి? ఆడపిల్లకైనా మగపిల్లకైనా. అందుకే భర్తలు పురుషులు కదా పాపం కొంచెం ఉండి దేహం, కానీ అట్లాంటి ఆహాన్ని భార్యల కాడ చూపించాలంటే వారు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి, వద్దు అంటే వదిలేయండి.
వాళ్ళని బలంతానా బిర్యానీ తిందాంరా, ప్యారడైజ్ పోదాంరా, బిళ్ళ మందిర్ పోదాంరా, చార్మినార్ పోదాంరా అని తిప్పగాకండి. తిప్పి మీరు బజార్లో అలవాటు చేశారనుకో మళ్ళీ మిమ్మల్ని తిప్పమంటారు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.